మీ ప్రాపర్ ఎక్కడ? అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వనపర్తి జిల్లా హ్మ్. మదనపురం మండలం అయింది. ఓకే. మండలం మాది అంటే మదనపురం. టౌన్ తెలంగాణనే. ఆ! తెలంగాణనే మేడం. ఓహ్! అందుకే ఫోక్ సాంగ్స్ వైపు యాహ్! ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ మేడం. హ్మ్. ఫోక్. ఓకే. అంటే మేము చిన్నగున్నప్పుడు అంటే హ్మ్. మామూలుగా 31 అవి ఏదో చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తారా ఫోక్ సాంగ్ పెట్టేవాళ్ళు కదా! హ్మ్. అప్పట్లో ఈ మొబైల్ మాతోనే లేవు. అవును. వినేవాళ్ళం. అంటే ఫోక్ ఇంత బావుంటది. ఈరోజు ఆ అవును. ఫోక్ ఈరోజు నేను పాడుతున్నా నిజంగా గ్రేట్. అవును. అవును. ఆ ఇన్నా కదా ఫోక్ అనేది తెలీదు. ఈరోజు ఆ ఫోక్‌లా నేను నడుస్తున్నా, అవును. అడుగులేస్తున్నా. ఆ! ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఫోక్ సాంగ్స్ వస్తే పాడతారా? ఛాన్స్ పాడతా వస్తే? చాయిస్ కంపల్సరీ మేడం. వచ్చిందా ఇప్పటికెప్పుడైనా? వచ్చింది గానీ 2 సార్లు నాకు నేను వేరే ఇబ్బందులున్నప్పుడు మా నాన్నమ్మకి యాక్సిడెంట్ అయింది. ఓహ్! హాస్పిటల్‌లో చేశారు గానీ నేనంత పట్టించుకోలే అప్పట్లో. మొబైల్ ఓహో! గిట్ట పోయింది. వాళ్ళ నెంబర్ తెలవదు. ఓకే. మామూలుగా ఓకే. చేశారు. ఆ! రీసెంట్‌గా ఇట్టే మామూలుగా చెప్పిండు వేరే అన్న వాళ్ళు ఇట్లా చెప్తే ఆ! ఇటు వచ్చి గానీ నేను పోలేదు. ఆహా! భయపడ్డా ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్. ఏం చేస్తారో ఫస్ట్ ఒక సాంగ్ రాసుకునింటే ఆ సాంగ్ మిస్ అయింది. ఆహా! హ్మ్. ఓ చక్కని రామచిలుకమ్మ నన్ను గుచ్చి గుచ్చి నా గుండెని ఎలా తీసుకెళ్ళకే ఓ చక్కని ఓ రామచిలకమ్మ నువ్వు ఏ దారిలో నువ్వు వెళ్ళావే రామచిలక అని చిన్నప్పుడు ఇది గుర్తులేదు పాట ఆహా! వస్తలేదు కానీ చిన్న ఆ! ఉన్నప్పుడు రాసుకున్న పాట అది. ఓహ్! చిన్నప్పుడు గూడా రాసారా మీరు? చిన్న అంటే మామూలు కనిపెట్టేవాడు రోడ్డు ఆహా! పోటు ఇది ఎటెట్నో గుర్తొచ్చింది. ఆహా! చిన్న ఉన్నప్పుడు బ్యాగ్ వేసుకొని వెళ్తే ఆ! అది చూసి పాడేవాడిని ఇది చూసి పాడేవాడిని కానీ ఓహ్! అప్పుడే గాని నేను స్టార్ట్ జేసింటే ఇయాల నేను దొరకకుండా అవును. ఎక్కడెళ్ళిపోతుంటినో. చాలా. మరి మీకు వెనక అయితే ఆ! రీసెంట్‌గా మాకు సార్ ఉంటాడు. జిఎంఆర్ సార్ అని. హ్మ్. ఆయన మీద పాట రాసిన. మాకు హెల్ప్ జేసిండు. ఆహా! నానమ్మకి హాస్పిటల్‌లోకొచ్చిండు. ఆ! హాస్పిటల్‌కొచ్చి మంచి వైద్యం చేపిచ్చాడు. ఆ! ఆ సార్ మీద కూడా పాట రాసిన. అలాంటోళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. మర్చిపోకూడదు కాబట్టి ఆ! పాట రాసుకున్నా. ఓకే. పాడండి. రాజీలేని దేవరకద్ర రాజువయ్యా పేద ప్రజలు నమ్ముకున్న దేవుడయ్యా రాజీలేని దేవరకద్ర రాజువయ్యా పేద ప్రజలు నమ్ముకున్న దేవుడయ్యా కంటి పాప నింపుకున్న కాంతివయ్యా గుండెలోన చెరిగిపోని గుర్తువయ్యా రాజీలేని దేవరకద్ర రాజువయ్యా పేద ప్రజలు నమ్ముకున్న దేవుడయ్యా కంటి పాప నింపుకున్న కాంతివయ్యా గుండెలోనే చెరిగిపోని గుర్తువయ్యా అద్దెలేని పొద్దె నువ్వే అన్నమాదన్నా అద్దెలేని పొద్దె నువ్వే అన్నమాదన్నా ఉద్యమాల పుట్టి గడ్డ కన్నా బిడ్డవన్నా రాజీలేని దేవర గద్ద రాజువయ్యా పేద ప్రజలు నమ్ముకున్న దేవుడయ్యా కంటి పాప నింపుకున్న కాంతివయ్యా గుండెలోనే చెరిగిపోని గుర్తువయ్యా దేవరకద్ర బంగారు బాట నువ్వేనయ్యా ఈ నెల తల్లి నిన్ను మరవదయ్యా. వావ్! చాలా బాగుంది. చాలా మీకు అంటే మీకు బాగా హెల్ప్ చేసినోళ్ళు కదా! హెల్ప్ చేసిన ఆ! అందుకోసం మరవద్దు ఆ! కదా అనేది రాసుకున్నా. వాళ్ళకైనా పాడి వినిపించారా? లేదు ఇక ఇంటర్వ్యూతోనే వినిపించలేదా? ఆయన మా ఇంటర్వ్యూతోనేనా? సార్ అంటే మాకు అందరికి సర్ప్రైజ్‌లు ఇంటర్వ్యూతోనే. సర్ప్రైజ్. మా ఆ! సార్ గుర్తిస్తారు నన్ను ఈ ఆ! పాటతో నన్ను ఆ! ఒక కోరిక. ఓకే. చాలా సార్‌తోనే గిట్ట సింగర్ అని తెలవదు. ఆహా! ఇష్టం సర్ప్రైజ్. అవునా? ఓకే. చాలా బాగుందండి. థాంక్ యూ. అయితే అంటే మనకి హెల్ప్ చేసినోళ్ళని మర్చిపోకుండా పాడడం మర్చిపోవద్దు. కూడా కానీ ఆయన గ్రేటే. హెల్ప్ చేసినందుకే ఈరోజు శాసనసభ్యుడయిండు. ఓహ్! మాకు గ్రేటే. అప్పట్లా హెల్ప్ చేశాడు. ఇప్పుడు హ్మ్. మాకు రీసెంట్ పరిచయమైండు. హెల్ప్ చేశాడొచ్చి. హుహు. నానమ్మకి యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డది సారీ. కాలు ఫ్రాక్చర్ అయితే ఒక ఫోన్‌తోనొచ్చి హాస్పిటల్‌లో చాలా వైద్యం చేపించాడు. హుహు. గ్రేట్ అనుకోవాలి. ఎవ్వరు అవును. రాలేదు మాకు అంతే. ఫస్ట్ టైమ్. మా తాతల తరాల గిట్ట ఎవ్వరు రాలేదంట. ఫస్ట్ టైమ్ అవును. నేను తీసుకొచ్చిన సార్‌ని. ఓహో! మా ఓకే. ఇంటికి ఎవ్వరు రాలేదు పెద్దవాళ్ళట్లా. గ్రేట్. ఇంకోటి యాహ్! మా హ్మ్. అన్న రాశాడు. మేము భూపాలపల్లి వెళ్ళినప్పుడు పాట అంటే వేరే ఇలా ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ! ఒక అన్న ఇంటికెళ్ళాము. ఓకే. ఆయన మంచి రైటర్ అంట. ములుగు హుహు. జిల్లాలో ఓకే. ఓకే. చంద్రశేఖర్ అని మంచి హ్మ్. రైటర్. అయితే "తమ్మీ ఈ పాట బావుందారా" అని ఇనిపించాడు. ఓకే. పాపం అన్న రాశాడు. అది ఎక్కడ రిలీజ్ కాలేదు. ఫస్ట్ టైమ్ మీతోనే ఆ! పాడుతున్నా. ఓకే. పాడండి. పాటే పంచప్రాణమైనోలం ఆడే ఆడే అద్భుతాలు మేము పాటే పంచప్రాణమైనోలం ఆడే ఆడే అద్భుతాలు మేము డప్పు వట్టి దర్వేసి గజ్జగట్టు గంతులేసి గలమెత్తి పాడేటి కళాకారులం మేము గలమెత్తి పాడేటి కళాకారులం మేము కరుకురాతి గుండెలని కదిలించి కరిగించి కలువిప్పు కరిగించే మహావీరులం మేము కలువిప్పు కరిగించే మహావీరులం మేము
పాటే పంచ ప్రాణమైనోళ్ళం ఆడే ఆడే అద్భుతాలు మేము పాటే పంచ ప్రాణమైనోళ్ళం ఆడే ఆడే అద్భుతాలు మేము ఆవేదన చెందుతున్న ఆనవాళ్ళ జాడల నుండి ఆవిరయ్య బతుకులల్లో పుట్టింది పాట ఆవిరయ్య బతుకులల్లో పుట్టింది పాట నరకాన్ని అనుభవిస్తూ నవిసి పూసుకుంటూ పలికి నాటు వేసే చెల్ల నోట రాలింది పాట నాటు వేసే చెల్ల నోట రాలింది పాట పాటల పూతోటలోన చైతన్య బాటలోన నిర్వరామ గీతమై నిలిచింది ఈ పాట నిర్వరామ గీతమై పిలిచింది ఈ పాట పాటే పంచ ప్రాణమైనోళ్ళం ఆడే ఆడే అద్భుతాలు మేము పాటే పంచ ప్రాణమైనోళ్ళం ఆడే ఆడే అద్భుతాలు మేము కళ్ళ ముందు కరిగే కథనాలపై స్పందిస్తూ సమాజాన్ని సందేశం అయ్యి నిలిచినాం మేము సమాజాన సందేశం అయ్యి నిలిచినాం మేము అరే పదం పదం కలుపుకుంటూ పాటలను అల్లుకుంటూ వేదికపై వెలిగేటి వెన్నెలైనాం మేము. చాలా బాగుంది. అంటే మీ బ్రదర్ రాశారా ఈ పాట? మంచి రైటర్. ఆహా. ఇప్పుడు ములుగు జిల్లాలో అయిన పాటనే జిల్లా గీతంగా ములుగు జిల్లా గీతంగా పెడుతురు. పేరు అతనిది ఏంటి? చంద్రశేఖర్. ఆహా. కానీ ఒక ఈయన పాట కదా రైటర్ కదా అనుకోడు, ఒక ఉద్యోగి, చాలా గొప్ప మనసు, చాలా మంచోడు. వినిపించుడు నాకు. కానీ ఒక రోజు విన్నా పాట, ఈరోజు రోజులోనే విన్నారా? కట్ అయితే టీం నిన్నా ఈరోజు వాడుతున్నా. అయితే బాగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది అంటే ఇన్నా అంటే ఇడిచిపెట్టాను పాటను. అది అయస్కాంతమే అది ఇడిచిపెట్టకూడదు. ఎందుకోసం అంటే సరే మనం ఆ పాటను తీసుకొని మోసం చేయకూడదు, కంపల్సరీ పేరు తలుచుకోవాలి. మనకి ఏదైనా దేవుడు చేస్తాడు ఏదో దారి తప్పు చేస్తే, ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకోవాల్సిందే, రాసిన వాళ్ళని గురించి రాసుకుంటేనే మన దేవుడు అనేది ఇంకా ఎదగనిస్తారు మనం. మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? రెండు దాకా సినిమాలలో చాయిస్ వచ్చిన సిద్ధమే, సింగింగ్ ఎక్కడ పాట పాడడానికి అనేది సిద్ధమే. ఓన్లీ ఫోక్ సాంగ్స్ ఏనా లేకపోతే సినిమా పాటలైనా పాడతారా? నెక్స్ట్ టైం సినిమా నేర్చుకుంటానా, ఇప్పుడు అయితే అడుగులేసిన, ఇంకా దానికి ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. మంచి పర్ఫెక్ట్ అయినాక కంపల్సరీ ఇస్తాను, ఎక్కడని ఇస్తా. డైరెక్ట్ నేను సరిగమపకి వెళ్ళాలని ఉంది, కానీ ఈసారి వెళ్దాం అనుకున్నా కానీ కొన్ని నాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళలేదు. నెక్స్ట్ సారి కంపల్సరీ. అయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి ఫోక్ సింగర్ అవ్వాలని నేను హార్ట్ ఫుల్లీ కోరుకుంటున్నాను. అండ్ మీ మీ మదర్ ఫాదర్ ఈ ఇంటర్వ్యూ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అండ్ మీకు ఎవరైతే హెల్ప్ చేశారో GMR గారు, అతను కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అండ్ మీరు కూడా ఒక మంచి ఫోక్ సింగర్ గా మంచి నేమ్ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. కానీ నా తెలంగాణ ప్రజలు నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. బిగ్ బాస్ ఒక మట్టి బిడ్డను, అంటే మట్టి అంటే ఓడిపోయిన వ్యక్తిని గెలుపు కోసం అనేది నేను అక్కడ పోయి గెలవాలనే కోరిక. అంటే ఓడిపోవడం కారణం గెలుపు ఉంది అనేది ఒక కోరిక. ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను బిగ్ బాస్కి వెళ్తాను ఖచ్చితంగా. అది కూడా నెరవేరాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.